చెప్తున్నారంటే మేము ప్రజలందరినీ ఆదుకున్నాం, రైతులను రాజులను చేసినాం, రైతులను పండగ చేసుకున్నాం, వ్యవసాయాన్ని పండగ చేసినామని చెప్తున్నారు. అయ్యా హరీష్ రావు గారు, మీరు ఒకటి చెప్పాలి. మిషన్ భాగీరథ పేరుతో ఉన్న పైప్లను తవ్వి దాంట్లో కమిషన్లు చదువుకోరు. మిషన్ కాకతీయ పేరుతో దాదాగా ఉన్న చెరువులు తవ్వి కమిషన్లు చదువుకోరు. కాళేశ్వరం పేరుతో 1,20,000 కోట్లు అప్పులు చేసి దాంట్లో కూడా ఏ ఒక్క ఎన్ని ఎకరాలకు ఇది చెరువు మీరు తెలియజేయాలి. అది కూడా మీ దగ్గర అది లేదు. విద్యుత్ కూడా ఏ ఒక్క విద్యుత్ సరఫరా చేసే కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొని కమిషన్లు దలుపుతారు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇక మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతారు. 100 రోజుల్లో పరిపాలన మొత్తం ముంచేసిరు. ఏ కూడా హామీలు అమలైతే లేవని హరీష్ రావు గారు మీరు గుర్తించుకోవాలి. మా పరిపాలన, మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి 100 రోజులు దాటింది. 100 రోజులు ఎన్ని హామీలు పూర్తి చేసినామో 6లో ఒకసారి గమనించాలి. మొట్టమొదటి సంతకము మహిళలందరికీ